మంత్రి అయ్యాడు కాబట్టి మంత్రుల్లో అతీతమైన కోరికలు ఎక్కువ ఉండడానికి అవకాశము. వారి యొక్క స్వార్థ బుద్ధి తప్ప మిగతాపరమైనటువంటి స్థితి లేదు. అది ఒక్కటే స్థితి కాదు, సేనాధిపత్యం కూడా రవికే పట్టిందయ్యా. దాన్ని బట్టి కూడా ఈ విధమైనటువంటి ఫలితమే చెప్పేటువంటి స్థితి. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరానాం. మన మీడియా మిత్రులు కొందరు అనుకుంటారు మరి ఈ స్వామివారు ఏదో పార్టీ పంచాంగం చెప్పారని. అట్లా ఉన్నటువంటి స్థితి కాదు. మరి శాస్త్రవచనమే ఇక్కడ ఏది ఉంటే పంచాంగంలో అదే చెప్పేటువంటి స్థితి తప్ప నేను కల్పించి చెప్పేటువంటి స్థితి కాదయ్యా. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరానాం. వారికి అన్యోన్య యుద్ధాలనేటువంటివి ఈ ధరణీశ్వరులకు రాజులకు కలిగి ప్రజాపాలన పైన దృష్టి తక్కువగా పెట్టేటువంటి స్థితులు ఎక్కువగా ఉండే స్థితి ఈ సంవత్సరం ఖచ్చితం. అంతేకాకుండా ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. వీరి యుద్ధం చేత ప్రజాపాలనలో లోపమే కాకుండా ఈ యొక్క గవర్నమెంట్కు కూడా ప్రభుత్వం నడపడానికి కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి స్థితి ఖచ్చితంగా ఎక్కువనే. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారం ఏదైతే ఉందో వీళ్ళు తీసుకునేటువంటి స్థితి సంపూర్ణంగా ఉండదు. అక్కడ పంపించినటువంటి డబ్బులు ఇక్కడ ప్రజలకు అందేటువంటి స్థితులు కూడా తక్కువనే. కొన్ని విధమైనటువంటి మనుషులు ఉంటాయి, అది చిన్న పరిశ్రమలు మెరుగుపోయడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. ముఖ్యంగా పత్తి పంటలు వేసేటువంటి వారికి చాలా అనుకూలం. ఎర్ర నేలల్లో కూడా పంటలు చాలా పండుతాయి. కుజుడు ధాన్యాధిపతి అయ్యాడు. ఫలంతి శూక ధనాన్ని కించిత్ అనేటువంటిది కనుక ఆయన ఎప్పుడైతే రాజయ్యాడో ఎర్ర పంటలు, ఎర్రధాన్యాలు, పప్పదినుసులు ఎక్కువ పండడానికి అవకాశం, వస్త్ర పరిశ్రమలు ఎక్కువ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది, కొత్తగా వెలుస్తాయి. మన యొక్క భరతఖండమే వస్త్ర ఎగుమతిలో మొట్టమొదటగా నిలిచేటువంటి స్థితి ఉంటుంది. భరతఖండానికి ఇతర ఆ యొక్క దేశాల చేత మంచి సహకారం అనేటువంటిది ఏర్పడుతుంది. శత్రుబాధలు అనేటువంటివి పోయి శత్రు దేశాలు కూడా మిత్రదేశంగా ఉండడానికి భరత రాజఖండంతో ఈ యొక్క భారతదేశంతో ముందు చేయి జాపేటువంటి స్థితులు ఎక్కువగా. ఈ యొక్క సంవత్సరంలో వర్షధాన్యాధిపతులే కాకుండా వర్షలగ్నం, జలలగ్నాన్ని బట్టి కూడా సంవత్సర ఫలితాలు ప్రతి సంవత్సరం కూడా ఆధారపడి ఉంటాయి. అష్టమాన సింహలగ్నము, అష్టమాన వారికి 6 గ్రహాధిపతులు ఉన్నారు. గ్రహాలు అష్టమం శత్రుస్థానం, నీచస్థానం. నీచపూరితమైనటువంటి కుజుడు కూడా ఆయన నీచకటి బట్టి స్తంభన చెందాడు. వ్యయంలో రైతులను పట్టించుకునేటువంటి స్థితి ఉండదు. ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో నామమాత్రంగా మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశము. వీరు ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే వ్యయస్థానంలో స్తంభింపబడి ఉన్నాడో కొన్ని రోజుల తర్వాత పోలీసు వ్యవస్థకు అధికారాలు అనేటువంటివి ఎక్కువగా తప్పదు. వారి యొక్క అధికారాలు ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. వారు ఇంకొక అంశం కూడా ఈ సంవత్సర శివరాంతం వరకు కూడా వారు ప్రభుత్వం చెప్పు చేతుల్లోనే వారి యొక్క అధికార దుర్వినియోగం చేయడానికి అవకాశమే. ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే నీచపూరితముడై ఉండి వ్యయంలో ఉన్నాడో రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూమిని ఆశ్రయించుకొని వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా చేయాలి. కొత్తదైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. సంవత్సర అంతం వరకు కొంత మెరుగుపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక ఈ సంవత్సర ఫలితాలే కాకుండా మనకు ఈ సంవత్సరానికి సరస్వతీ నది యొక్క పుష్కరము బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ
మే 14వ తారీఖు రోజున రాత్రి వేళలో ప్రవేశించాడు కాబట్టి ఆ ఉదయం పూట 12 రోజుల పాటు పుష్కర అనేటువంటిది కలుగుతుంది. అటు తర్వాత సంవత్సరం పాటు కూడా బృహస్పతి మిథున రాశిలో ఉంటాడు కాబట్టి సరస్వతీ నది యొక్క పుష్కరం మన యొక్క తెలంగాణలో ఇది కాళేశ్వర ప్రాంతంలో మనను పునీతం చేయడానికి సరస్వతీ నది అంతర్వాహినిగా ఉన్నటువంటిది. ఈ సంవత్సరంలో 2 మూడాలు ఏర్పడ్డాయి. గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం. జ్యేష్ఠ పౌర్ణిమ నుండి ఆషాఢ దశమి వరకు కూడా మూఢముంది. ఇక భాద్రపద మాసంలో కూడా మనకు ఎట్లా అయినా కానీ మంచి రోజులు కాదు. ఆశ్వీజ కార్తీక మాసాలు సంపూర్ణంగా ముహూర్తాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక మార్గశిర మాసంలో ఏకాదశి నుంచి మళ్ళీ కూడా బహుళ ఏకాదశి మాఘమాసం వరకు కూడా మాఘమాసం ఈ సంవత్సరం శుభకార్యాలు లేవు. ఫిబ్రవరిలో చివరిగా ముహూర్తాలు ఉండడానికి అవకాశం. 2 గ్రహణాలు ఉన్నాయి, 2 కూడా చంద్రగ్రహణాలే. ఒకటి రాహుగ్రస్తంగా, 2 కేతుగ్రస్తంగా. భాద్రపద మాసంలో 9వ తారీఖు, సెప్టెంబర్ 9వ తారీఖు రోజున ఈ యొక్క చంద్రగ్రహం రాహుగ్రస్తంగా శతభిష నక్షత్రానికి, పూర్వాభాద్ర నక్షత్రానికి ఏర్పడుతూ ఉంది. ఇంకొకటి పాల్గొన మాసంలో పౌర్ణిమ రోజు కూడా పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఆ యొక్క గ్రహణం అనేటువంటిది సంవత్సర చివరి మాసంలో ఏర్పడుతూ ఉంది. మనము ఈ యొక్క పంచాంగ ఫలితాలు చూసేటువంటి సందర్భంలో పంచాంగ శ్రవణం అన్న వెంటనే మన యొక్క రాశుల గురించి వినేటువంటి ఆతృత ఎక్కువ ఉండేటువంటి స్థితి. మేషరాశి యొక్క ఫలితం: 2 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 5, 17 అవమానము. వీరికి ద్వితీయ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. సంవత్సర ప్రారంభంలో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశమే. కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకుంటే వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచించి పెట్టడం చాలా అవసరం. తృతీయంలో బృహస్పతి వచ్చి ఉంటారు కాబట్టి సోదరీ సోదరుల మధ్య మంచి సత్సంబంధాలు అనేటువంటివి ఏర్పడతాయి. రాజకీయ నాయకులు అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఉన్నటువంటి స్థితి. దుర్గాదేవి యొక్క నామస్మరణతో చాలా మంచి కలుగుతుంది. వృషభ రాశి వారు 2వది, 11 ఆదాయం, 5 వ్యయం, 1 రాజపూజ్యం, 3 అవమానం. వీరికి ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం అనేటువంటిది ఉంది. ద్వితీయంలో బృహస్పతి మంచి స్థానంలోకి వస్తారు. అక్టోబర్, నవంబర్ తర్వాత బృహస్పతికి స్థిరచిత్తం అనేటువంటిది ఏర్పడి, అంతేకాకుండా ఏకాదశ స్థితి అయినటువంటి శనైశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి మంచి ఆరోగ్యం అనేటువంటిది సంక్రమిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం ఏర్పడడానికి అవకాశమే. ప్రజాపాలనలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా మీడియా రంగంతో చాలా జాగ్రత్త ఉండడం చాలా శ్రేష్టము. కనుకనే వీరు ఈ యొక్క సంవత్సరంలో చేయాల్సినటువంటిది గణపతి దూర్వాలతో గణపతికి ఆరాధన చేయడం చాలా శ్రేష్టం. మిథున రాశి వారు 3వ రాశి, 14 ఆదాయం, 2 మాత్రమే వ్యయం, 4 రాజపూజ్యం, 3 అవమానం. వారికి బృహస్పతి ఆ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ద్వితీయంలో ఒక 23 రోజుల పాటు వారి యొక్క సంచారం అనేటువంటిది కొనసాగినప్పటికీ దశమంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క ఫలితం చేత కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. ఆర్థిక సమస్యలు దూరం కావడానికి వీరు దత్తాత్రేయ స్వామి యొక్క నామస్మరణ చాలా శ్రేష్టమైనటువంటి అంశము. ఇక 4వ రాశి 8 ఆదాయం, కర్కాటక రాశి. 8 ఆదాయం, 2 మాత్రమే వ్యయం, 7 రాజపూజ్యం, 3 అవమానము. ఈ రాశి వారికి బృహస్పతి వ్యయంలో ఉన్నాడు. అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శనైశ్వరుని యొక్క ఇబ్బంది పోతుంది. మన అధినాయకుడు మన కేసీఆర్ గారి
ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో వారు జన్మించారు. మేషలగ్నం బృహస్పతి ద్వితీయ స్థానంలో, శనైశ్వరుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రవి ఏకాదశంలో ఆ శుక్రునితో బుధాదిత్య యోగంతో ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. రామచంద్రుల వారికి ఏ విధంగానైతే జాతకంలో వివిధమైనటువంటి ఎక్కువ యోగాలు ఉన్నాయో, ఉచ్చస్తే గ్రహపంచకే అనేటువంటి స్థితి ఆ రామచంద్రుల జాతకానికి మన యొక్క కేసీఆర్ యొక్క జాతకంలో కూడా ఆ విధమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి స్వస్థానపూరితమైనటువంటి గ్రహాల చేత ఈ సంవత్సరం చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఖచ్చితంగా ప్రజాపాలన ఆ యొక్క ప్రజాపాలన కోరుకుంటూ ఉన్నారో మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. నేను చెప్తున్నటువంటి అంశం కాదు. మరి ఈ రాశి వారికి నవమ స్థానంలో శనీశ్వరుడు, అష్టమంలో రాహు ఉన్నాడు కదా. అంటే రాహు అష్టమంలో ఉన్నప్పటికీ ఆ అమ్మవారు యొక్క అనుగ్రహం, ఆ నృసింహస్వామి యొక్క అనుగ్రహం, అష్టమ రాహువు ఎవరి యొక్క ఆరాధన చేత వారికి అష్టమరాహు దోషం పోతుందో ఆ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి వారు సత్యం విధాతం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతే శ్వఖిలేషు చాత్మనః అదృశ్యత అద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం. వారికి ఎవరైతే మంచి ఆలోచనతో సత్ప్రయోజనపూరితమైనటువంటి పరిపాలన కావాలి అనుకుంటారో వారికి యోగతుల్యమైనటువంటి పరిపాలన వీరి ద్వారా ఖచ్చితంగా అందుతుంది. దుష్టులకు ఆ యొక్క నరసింహస్వామి అష్టమరాహు యొక్క దోషాన్ని ఖచ్చితంగా తీసివేస్తారు. ఇక సింహరాశి 11 ఆదాయం 11 వ్యయం, 3 రాజపూజ్యం 6 అవమానం. వారి వారి యొక్క స్థితిగతులు ఆలోచించగా అష్టమ శనీశ్వరుడు వస్తాడు. ఆరోగ్యం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన వాక్యే మనకు ప్రధానమైనటువంటిది. మన హృదయం ఎంత మంచిగా ఉన్నప్పటికీ జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రోక్త, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మనకు మంచి కానీ చెడు కానీ మన యొక్క పదను నిలబెట్టేటువంటిది కానీ మన యొక్క నాలికనే. మరి రాజపూజ్య అవమానాలనేటువంటివి ఎప్పుడైతే మనకు తేడాగా ఉందో ఆ సంవత్సరం ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అంశం రోజుకు 1 గంట సేపైనా మౌనవ్రతంగా ఉండాలి. ఖచ్చితంగా మంచి ఫలితం అనేటువంటిది కలుగుతుంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా అవసరం. వీరు చేయాల్సింది సూర్యోపాసన నిత్యం చేసుకోవడం చేత చాలా మంచి కలుగుతుంది. ఇక కన్యారాశి 14 ఆదాయం 2 మాత్రమే వ్యయం, 6 రాజపూజ్యం 6 అవమానము. ఇక ఈ రాశిలో నవమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. నవమస్థానంలో బృహస్పతి ఇప్పుడు మారడం చేత దశమ స్థానానికి ఏర్పడడం చేత బృహస్పతి చాంచల్యపూరితమైనటువంటి బుద్ధితో ఆయన చలనం అనేటువంటిది జరిగింది. స్థిరచిత్తుడు అయినటువంటి వారికి చంచల బుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో కొన్ని విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మన రాజు, మన తెలంగాణ రాజు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిది కన్యా రాశి. ఎప్పుడైతే బృహస్పతి ఇన్ని రోజులు ఒక మంచి స్థితిలో ఉన్నారో ఆయనకు మే 14 తారీఖు రోజున ఎప్పుడైతే మారుతారో ఇంకా కూడా పదవి గండాలు ఎక్కువగా ఉండడానికి ఖచ్చితంగా అవకాశం. ఎందుకంటే అన్యోన్య వైరం క్షితిపాలకానాం, రాజులకు అన్యోన్య వైరం ఉంటుందని పంచాంగం చెప్తున్నటువంటి అంశం. అయ్యా మీరు మీ యొక్క సీటు పైన ఖచ్చితంగా దృష్టి పెట్టుకోండి, తర్వాత కాపాడుకోవడమే మీకు తథ్యము. మరి దానితో పాటుగా కన్యారాశి వారికి ఇంకా కూడా చేయాల్సినటువంటి స్థితుల్లో వీరికి కూడా బృహస్పతి ఎప్పుడైతే దశమ స్థానానికి వెళ్ళాడో బృహస్పతి యొక్క అనుగ్రహం చేత కోసం వారు దక్షిణామూర్తి ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. ఇక తులారాశి 7వ రాశి, 11 ఆదాయం 5 మాత్రమే వ్యయం,
డబ్బులు కావాలనుకుంటే తులారాశి దగ్గర చాలా దొరుకుతుంది, ఆ వారిని అప్పడగొచ్చు. అంతేకాకుండా 2 ఆదాయం, వారికి 2 రాజపూజ్యం, 2 అవమానము. వారికి నవమస్థానంలో బృహస్పతి వచ్చాడు, చాలా మంచి స్థితులు కలగడానికి అవకాశం. పూర్వ ఆధారతుల్యమైనటువంటి స్థితులు కూడా కలుగుతాయి. ఇంకొక అంశం కూడా, మన యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంది కూడా ఈ యొక్క తులారాశి, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంటలు ఎక్కువ వేయడానికి అవకాశము. రైతులు అసంతృప్తిగా ఉంటూ కొన్ని ఇబ్బందులు సంవత్సర చివరి కాలంలో ఏదైతే అతివృష్టి అవుతుందో వారికి కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా తప్పవు. సరైనటువంటి పంట, ఆ వర్షధాతువులను తెలుసుకొని మీరు పంట వేసుకోండి.